Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Today we discussing topic is the second BSc third semester first unit topic is the plant taxonomic resources. We are already discussed the components of taxonomy in last class. Now we discussing the plant taxonomic resources. What is the resources in worldwide, online and other materials are available. The main source of taxonomic or nomenclature information, particularly with regard to the validity, authenticity, grammatical accuracy, sanctity, legitimacy, etc. అంటే మన టాక్సానమిక్ రిసోర్సెస్ అంటే టాక్సానమీ అంటే వనరులు, దానికి సంబంధించినటువంటి వనరులు మనకి ఏమేమి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు ఆ వనరులకు సంబంధించి ఆ వనరుల లోపల ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే వాల్యుబుల్ అంటే వ్యాలిడిటీ అంటే ఆర్బీజీ ద్వారా ఆమోదం పొందబడినటువంటి మొక్కల పేర్లు కానీ సైంటిస్టులు బొటనిస్టులు ఉన్నారు కదా వాళ్ళ గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి తప్పులు లేకుండా అంటే ఒరిజినల్ నేమ్స్ అంటే సైంటిఫిక్ నేమ్స్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా గ్రామటికల్ అక్యురెన్సీ కలిగి ఉన్నటువంటి లీగల్గా ఆమోదం పొందినటువంటి వనరులు అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయండి. అవేంటో ఇక్కడ చూద్దాం. ఇండెక్స్ క్యూఎన్సిస్. ఇట్ ఈజ్ పబ్లిష్డ్ బై రాయల్ బొటానికల్ గార్డెన్స్. అంటే ఈ ఇండెక్స్ క్యూఎన్సిస్ని రాయల్ బొటానికల్ గార్డెన్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ కాల్డ్ ఇండెక్స్ క్యూఎన్సిస్. అందువల్ల దీన్ని మనం ఇండెక్స్ క్యూఎన్సిస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ బొటానికల్ గార్డెన్ అంటే ప్లాంటారం ఫెనిరోగామం. ఇట్ కంటైన్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ఫెనిరోగామిక్ ట్యాగ్జా. అంటే మన సీడ్ బేరింగ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి కదండి, దానికి సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది ఆ మొక్కలకు సంబంధించి. ఇన్ జనరల్ విత్ నేమ్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఎపిథెట్స్. అంటే శాస్త్రీయ నామం లోపల మన బొటానికల్ నేమ్ ఉంది కదా, దాని లోపల ఉండే స్పెసిఫిక్ స్పీసీస్ నేమ్తో సహా ఉండదన్నమాట. అండర్ ఎవ్రీ జీనస్ పబ్లిష్డ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ లిన్నేయస్. మన లిన్నేయస్ కాలం నాటి నుంచి ఉన్నటువంటి మొక్కల పేర్లు అన్నీ కూడా ఇందులో నిక్షిప్తం చేయబడి ఉన్నాయన్నమాట ఇండెక్స్ క్యూఎన్సిస్ లోపల. నెక్స్ట్ ఫ్లోరా ఆఫ్ నార్త్ అమెరికా. అంటే నార్త్ అమెరికాలో ఉండేటటువంటి మొక్కల జాబితా అన్నమాట. ఇట్ ఈజ్ ఎ మల్టీ వాల్యూమ్ కొలాబరేటివ్ ఫ్లోరిస్టిక్ వర్క్ బై నార్త్ అమెరికన్ బొటనిస్ట్స్. అంటే నార్త్ అమెరికన్ బొటనిస్టు సహాయంతో తయారు చేయబడినటువంటి మొక్కల జాబితా అనమాట. ఇది నెంబర్ ఆఫ్ మల్టీ వాల్యూమ్స్ లోపల అంటే బహుగ్రంథాల రూపం లోపల తయారు చేయబడింది. నెక్స్ట్ గ్రీన్ డేటాబేస్. The germplasm resource information network database presents a frequently updated online version of taxonomic information on cultivated plants in the US Department of Agriculture. దీని షార్ట్కట్గా USDA అని పిలుస్తాము. USDA ARS గ్రీన్ అనేది సింపుల్గా చెప్తూ ఉంటాము. టాక్సానమిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ కల్టివేటెడ్ ప్లాంట్స్ సంబంధించి పంట మొక్కల గురించి ఇందులో చెప్పబడింది అనమాట. ఇట్ ఈజ్ ఏ వాల్యుబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ కల్టివేటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ స్పీసీస్ ఇన్ నార్త్ అమెరికా. అంటే మనకి పంట మొక్కలకు సంబంధించి అంటే నార్త్ అమెరికాలోకి ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి కొన్ని మొక్కల గురించి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. నెక్స్ట్ IPNI. ఇట్ ఈజ్ ఎ ఇంటర్నేషనల్ ప్లాంట్ నేమ్ ఇండెక్స్. అంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ప్లాంట్స్ నేమ్స్ ఇంక్లూడ్ చేయబడినటువంటిది అనమాట. ఇట్ ఈజ్ ఎ కొలాబరేటివ్ వర్క్
అంటే ఇది ఒక్కరితో సహాయంతో జరిగినటువంటి వర్క్ కాదు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆర్బీజీ, రాయల్ బొటానికల్ గార్డెను, లండన్లో ఉన్నటువంటి ఆర్బీజీ, అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ హెర్బేరియం, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, అలాగే ఆస్ట్రేలియన్ నేషనల్ హెర్బేరియం. ఈ ముగ్గురు కలయికతోటి మనకి ఇంటర్నేషనల్ ప్లాంట్ నేమ్ ఇండెక్స్ అనేది తయారు చేయబడింది అనమాట. అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్లాంట్ నేమ్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ద వెబ్సైట్ ఇంక్లూడ్స్ సెపరేట్ సెర్చ్ పేజెస్ అంటే ఫర్ ప్లాంట్ నేమ్స్, ఆథర్స్ అండ్ పబ్లికేషన్స్. అంటే ఒక మొక్కని ఐడెంటిఫై చేసి దానికి పేరు, అంటే మనం సెర్చ్ చేసేటప్పుడు మొక్క పేరు కొట్టామనుకోండి, దానికి సంబంధించినటువంటి డేటా వస్తుంది. లేదా ఆథర్ పేరు, ఎవరైతే కనిపెట్టారో వాళ్ళ పేరుతో కొట్టామనుకోండి, మనకు కావాల్సిన డీటెయిల్స్ వస్తాయి. పబ్లికేషన్స్ అంటే గ్రంథాలు ఉంటాయి కదా, ఆ గ్రంథాల పేరుతో కొట్టినా అంటే అలా ఒక్కొక్క పేజీలో అలా అరేంజ్ చేయడం జరిగిందన్నమాట డేటా అంతా కూడా. నెక్స్ట్ W3 ట్రోపికోస్ అనేటటువంటిది. ఇట్ ఈజ్ ఏ వెబ్సైట్ దట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ద మిస్సోరీ బొటానికల్ గార్డెన్స్. అంటే మిస్సోరీ అనే కంట్రీ నుంచి తయారు చేయబడినటువంటి డేటా ఇది. వాస్కులార్ ట్రోపిక్స్ అంటే వాస్కులార్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి డేటా ఉందన్నమాట. నామినిక్లేచర్ డేటాబేస్ అండ్ అసోసియేటెడ్ అథారిటీ ఫైల్స్. అంటే వాస్కులార్ బండిల్స్ అంటే ఏంటి, మనకి నాలికా పుంజాలు కలిగి ఉన్నటువంటి మొక్కల యొక్క జాబితా అనేది ఇందులో పెట్టడం జరిగింది. ఈచ్ స్పీసీస్ ఇంక్లూడ్స్ సినోనిమ్స్ అండ్ ఇన్ఫ్రాస్పెసిఫిక్ స్పీసీస్. అంటే ఒకే రకమైనటువంటి మొక్కలన్నీ కూడా అంటే సినోనిమ్స్, మనకి అంటే ఒకే మొక్కకి మోర్ దాన్ నేమ్స్ ఉంటాయి కదా, అలాగే ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఒక మొక్కకున్న బహురకాల పేర్లతోటి ఇంక్లూడ్ చేయబడింది. నెక్స్ట్ ఫ్లోరా యూరోపియా. దిస్ ఆన్లైన్ టాక్సానమిక్ డేటాబేస్ ఆఫ్ ఫ్లోరా యూరోపియా presents a large portion of Pandora taxonomic database system at రాయల్ బొటానికల్ గార్డెన్ ఎడిన్బర్గ్. అంటే స్కాట్లాండ్లో ఉన్నటువంటి రాయల్ బొటానికల్ గార్డెన్ వాళ్ళు యూరోపియన్ డేటాని అంటే యూరోపియాలో ఉన్నటువంటి మొక్కల డేటాని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చి ఇండెక్స్ ఆఫ్ బొటనిస్ట్స్. దిస్ డేటాబేస్ మెయింటైన్డ్ బై హార్వర్డ్ యూనివర్సిటీ హెర్బేరియా ఇంక్లూడ్స్ నేమ్స్ ఆఫ్ బొటనిస్ట్స్ who authored plant names or published botanical treatment. ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు హెర్బేరియం రూపం లోపల ఇంక్లూడ్ చేశారు. హెర్బేరియం రూపం లోపల ఇంక్లూడ్ చేశారు. అంటే దాని మీద ఏ బొటనిస్టు ఎప్పుడు ఆ మొక్కను ఐడెంటిఫై చేయడం జరిగింది, ఎప్పుడు దాని గురించి పబ్లిష్ చేయబడిందనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉందన్నమాట. నెక్స్ట్ ఇండెక్స్ సినోనిమిక్ డి లా ఫ్లోరే డి ఫ్రాన్స్. అంటే ఇక్కడ ఫ్రాన్స్లో ఉన్నటువంటి డేటా ఇది. దిస్ ఆన్లైన్ టాక్సానమిక్ డేటాబేస్ ఆఫ్ ఫ్లోరా ఆఫ్ ఫ్రాన్స్. అంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి మొక్కల జాబితాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇంక్లూడ్స్ 62,000 ట్యాగ్స్ ఆఫ్ ఫౌండ్ ఇన్ ఫ్రాన్స్. అంటే ఫ్రాన్స్లో లభించినటువంటి 62,000కు సంబంధించినటువంటి సమాచారాన్ని పెట్టడం జరిగింది. ఇట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ సినోనిమ్స్ ఆఫ్ యూరోపియన్ ఇంట్రడక్షన్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్. అంటే యూరోపియాలోకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొక్కలు, అలాగే కల్టివేటెడ్ పంట పండించేటటువంటి మొక్కల జాబితా ఇందులో నిక్షిప్తం చేయబడింది అన్నమాట. నెక్స్ట్ ITIS ఇంటిగ్రేటెడ్ టాక్సానమిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ gives an exhaustive account of taxonomic rank, synonym, current standing global species, completeness, taxonomic hierarchy, geographical distribution of every taxon, etc. అంటే ఇక్కడ ఇందు లోపల మనకి టాక్సానమిక్ ర్యాంక్ అంటే స్థాయిలో అని చెప్తున్నాం కదా, మనకు హైయరార్కీలో ఉండేటటువంటి కింగ్డమ్ టు సబ్ స్పీసీస్ సంబంధించినటువంటివి, అలాగే ఆ రూపం లోపల. నెక్స్ట్ సినోనిమ్స్, ఒక మొక్కకు ఉండేటటువంటి రకరకాల పేర్లకు సంబంధించి, అంటే ఒక పేరుకి మళ్ళీ సైంటిఫిక్ నేమ్ పెట్టడం జరుగుతుంది కదా, ఆ రూపంలో కూడా. కరెంట్ స్టాండింగ్ గ్లోబల్ స్పీసీస్, కంప్లీట్నెస్ అంటే మొత్తం మనకి ట్యాగ్జా పరంగా సెర్చ్ చేసుకోవచ్చు, ప్లాంట్ బేసిక్గా సెర్చ్ చేసుకోవచ్చు, ఏరియా పరంగా సెర్చ్ చేసుకోవచ్చు ఇందులో.
ఎలాగైనా సరే సెర్చ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి డేటా దొరుకుతుందన్నమాట. అది ITIS లోపల నిక్షిప్తం చేయబడింది. నెక్స్ట్ ICBR, దిస్ ఈజ్ ద ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్. మనం మొక్కకి నేమ్ పెట్టేటప్పుడే అకార్డింగ్ టు దిస్ రూల్స్ వీ కెన్ పుట్ ద నేమ్ ఆఫ్ ఈచ్ ప్లాంట్. అంటే ప్రతి ఒక్క మొక్కకి మనం దీని ఆధారంగా చేసుకునే నామీకరణం చేస్తున్నాం, పేరు పెడుతున్నాం. ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది కోడ్ ఇన్ వ్యాగు ఈజ్ వెన్నా కోడ్. 2006లో ప్రిపేర్ చేసినటువంటి వెన్నా కోడ్ని ఫాలోఅప్ చేస్తున్నాం. తర్వాత చాలా సమావేశాలు జరిగాయి అనుకోండి. In addition, the digitalized botanical nomenclature literature is available with the following online. అంటే మనకి డిజిటలైజ్డ్ ఇప్పుడు అంతా కూడా సిస్టమ్ బేస్డ్ కదా, అందువల్ల దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా నిక్షిప్తం చేయబడింది. బైబ్లియోథెకా డిజిటల్, బొటానికస్, ఈ-జర్నల్స్, గెల్లికా గైడ్ టు ప్లాంట్ స్పీసీస్ డిస్క్రిప్షన్స్ ఎక్సెట్రా. అంటే 1800 to 1900 మధ్యలో ఐడెంటిఫై చేసినటువంటి మొక్కల జాబితా అంతా కూడా ఈ వివిధ రూపాల లోపల మనకి వివిధ సోర్సెస్ రూపంలో మనకి అవైలబిలిటీ అనేది ఉంది. ద టాక్సానమిక్ జర్నల్స్ లైక్ టాక్సాన్, రీడియా ఎక్సెట్రా ఆల్సో ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. టాక్సాన్, రీడియా కూడా దట్ కెన్ గివెన్ టు ద గుడ్ ఇన్ఫర్మేషన్, మంచి సమాచారాన్ని ఇచ్చేటటువంటివే. Some of them are available online and visitation to them will prove to be a good nomenclature resource. అంటే మనకి ఇవన్నీ కూడా మొక్కలకు సంబంధించినటువంటి టోటల్ ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ టు అవర్. అంటే ఇవన్నిటిని సెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి రిసోర్సెస్ కింద, టాక్సానమిక్ రిసోర్సెస్ కింద మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద ప్లాంట్ టాక్సానమిక్ రిసోర్సెస్.